వచ్చినప్పుడు ఎత్తబడి పరలోక రాజ్యములోనికి వెళ్ళాలంటే ఈ భూలోకములో చెరసాల అనుభవం ఉండను వెళ్ళాలి. ఆ అనుభవం గుండా నువ్వు వెళ్ళకపోతే ఆ రాజ్యములోనికి నువ్వు చేరుకోలేవు. శ్రమలలో దేవునితో లేనిటువంటి వాడు ఆశీర్వాదాల్లో దేవునితో పాటు ఉండడు. గుర్తుపెట్టుకోండి, శ్రమలలో దేవునితో లేనిటువంటి వాడు ఆశీర్వాదాల్లో దేవునితో ఉండడు. అందుకనే దేవునికి విధేయులుగా లేనటువంటి వారికి ఆశీర్వాదం ఉండదు. ఏదో చేసేయాలనుకుంటారు కానీ నీ వల్ల ఏమీ అవదు. దేవుడే నిన్ను వృత్తిలోనికి నడిపించేటువంటి వాడు. హల్లెలూయా. సంఘమునైనా, సంఘ విశ్వాసులనైనా, సేవకునైనా, పరిచర్యనైనా, దేన్నైనా వృత్తిలోనికి నడిపించేటువంటి వాడు ఆయన కనుక మనం ఏం చేయాలో తెలుసా? ఏ పరిస్థితుల్లో అయినా దేవుని యొక్క చిత్తానికి మనల్ని అప్పగించాలి.